ప్రపంచ దేశాలన్నీ ఒకవైపు, భారతదేశం ఒక్కటే ఒకవైపు. అగ్రరాజ్యాల రాడళ్ల కళ్ళుగప్పి శత్రువుల వెన్నులో వణుకు పుట్టిస్తున్న ఆ అదృశ్య శక్తి ఏంటో తెలుసా? గాలిలో ప్రయాణిస్తున్నప్పుడు ఆ క్షిపణి చేసే గర్జన వింటే చైనా నుండి పాకిస్తాన్ వరకు గుండెలు ఆగిపోవాల్సిందే. మనం మాట్లాడుకున్నది సాక్షాత్తు ఆ మిసైల్ మ్యాన్ అబ్దుల్ కలాం గారు మన దేశానికి అందించిన అజేయమైన బ్రహ్మాస్త్రం బ్రహ్మోస్. ఇది కేవలం ఒక మిసైల్ మాత్రమే కాదు, భారత సైన్యం గర్వంగా చెప్పుకునే ఒక మృత్యు గర్జన. కానీ ఈ క్షిపణి తయారు వెనుక అమెరికా శాస్త్రవేత్తలే ఆశ్చర్యపోయిన ఒక రహస్యం ఉంది. రష్యాతో కలిసి భారత్ చేసిన ఆ ప్రయోగమే ఈరోజు భారత్ను పవర్ హౌస్గా నిలబెట్టింది. అసలు బ్రహ్మోస్ అనే పేరు వినగానే చైనా, పాకిస్తాన్ వణికిపోతాయో తెలుసా? ఇది కేవలం ఒక మిసైల్ మాత్రమే కాదు, భారత్ రష్యా దేశాల మధ్య కుదిరిన ఒక మృత్యు ఒప్పందం. ఒకప్పుడు భారతదేశం దగ్గర సరైన టెక్నాలజీ లేదు అని ప్రపంచ దేశాలన్నీ హేళన చేసినప్పుడు అబ్దుల్ కలాం గారు ఒక శపథం చేశారు. ఆ శపథమే ఈ అజేయమైన శక్తి. ఆ మృత్యుదూతే ఈ బ్రహ్మోస్. సాధారణ క్షిపణులు గాలిలో వెళ్తున్నప్పుడు రాడార్లకు దొరికిపోతాయి, కానీ బ్రహ్మోస్ అలా కాదు. ఇది సముద్ర మట్టానికి కేవలం 5 మీటర్ల ఎత్తులో, అంటే ఒక 2 అంతస్తుల మేడ ఎత్తులో ప్రయాణిస్తూ శత్రువు నౌకలను ముంచేయగలదు. దీని వేగం శబ్దానికి 3 రెట్లు, అంటే ఒక్క సెకండ్లో దాదాపు 1 కిలోమీటర్ దూరం దూసుకెళ్తుంది. బ్రహ్మోస్ అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా? భారతదేశంలోని బ్రహ్మపుత్ర నది, రష్యాలోని మెస్కో నది, ఈ రెండింటి కలయికే ఈ బ్రహ్మోస్. 2 దేశాల స్నేహానికి గుర్తుగా నిలిచిన ఈ క్షిపణి నేడు ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్. కానీ ఈ క్షిపణి తయారీ సమయంలోనే రష్యా శాస్త్రవేత్తలే ఆశ్చర్యపోయిన ఒక సంఘటన జరిగింది. అసలు అగ్రరాజ్యాలు సైతం భారత్ వైపు భయంతో చూడడానికి కారణం ఢిల్లీలోని ఒక గదిలో తీసుకున్న ఆ ఒక్క నిర్ణయం. ఆ రోజు శాస్త్రవేత్తల ముందు ఒకే ఒక్క లక్ష్యం ఉంది: శత్రువు కళ్ళు కప్పి వాళ్ళ సరిహద్దుల్లోకి దూసుకెళ్లే ఒక అజేయమైన శక్తిని తయారు చేయడం. దీనికోసం మన శాస్త్రవేత్తలు ఎంచుకున్న టెక్నాలజీ ప్రపంచంలోనే ఎవరూ ఊహించనిది. ఇది గాలిలో ప్రయాణిస్తున్నప్పుడు వచ్చే ఆ శబ్దం వింటే శత్రువుల రాడర్లు కూడా పనిచేయడం ఆపేస్తాయి. కానీ ఈ ప్రాజెక్ట్ మొదలైనప్పుడు అమెరికా వంటి దేశాలు మనల్ని హేళన చేశాయి. భారత్ వంటి దేశాలకు ఇది సాధ్యం కాదు అని. ఆ విమర్శలన్నిటికీ సమాధానం చెబుతూ ఒక మామూలు క్షిపణిని మృత్యుపాశంగా ఎలా మార్చారో తెలిస్తే ఆశ్చర్యపోతారు. అసలు బ్రహ్మోస్ అంటే కేవలం ఒక మిసైల్ కాదు, అది శత్రువుల పాలిట ఒక నిశ్శబ్ద మృత్యువు. శత్రువుకి ఆ క్షిపణి వస్తున్న శబ్దం వినిపించేలోపే అది వాళ్ళ గుండెల్ని చీల్చుకుంటూ దూసుకెళ్తుంది. ప్రపంచంలో ఏ రాడర్ కూడా దీన్ని గుర్తించలేదు, ఏ డిఫెన్స్ సిస్టమ్ దీన్ని ఆపలేదు. అందుకే అమెరికా నుండి చైనా వరకు ప్రతి దేశం భారత్ వైపు భయంతో చూస్తుంది. ఒక్కసారి క్షిపణి లాంచ్ అయిందంటే ఇక శత్రువుకి చావు తప్ప వేరే దారి లేదు. బ్రహ్మోస్ క్షిపణి గాలిలోకి లేచిందంటే శత్రువుకి చావు ఖాయం. ఒక్క సెకండులో 1 కిలోమీటర్ దూరం దూసుకెళ్తుంది. కనురెప్ప వేసి తెరిచేలోపే శత్రువుల అడ్రస్ గాలిలో కలిసిపోతుంది. ఏ అడ్వాన్స్డ్ టెక్నాలజీ కూడా దీని అడుగుజాడల్ని కనిపెట్టలేదు. ఎందుకంటే ఇది సీ స్విమ్మింగ్ టెక్నాలజీతో సముద్ర మట్టానికి అతి తక్కువ ఎత్తులో ప్రయాణిస్తూ శత్రువుల యుద్ధ నౌకలను సముద్ర గర్భంలో కలిపేయగల ఏకైక బ్రహ్మాస్త్రం. ఒకప్పుడు టెక్నాలజీ ఇవ్వమని అడిగితే అమెరికా మనల్ని గేలి చేసేది. కానీ అదే అమెరికా ఇప్పుడు ఈ బ్రహ్మోస్ చూసి వణికిపోతుంది. ఎందుకంటే అబ్దుల్ కలాం గారు
ఇందులో అమర్చిన ఆ రహస్య కోడ్ అలాంటిది. ఈ క్షిపణి ఒక్కసారి లాంచ్ అయితే తన టార్గెట్ను వెతుక్కుంటూ మరి వెళ్ళి పేల్చేస్తుంది. అందుకే దీనికి ఫైర్ అండ్ ఫర్గట్ అని పేరు. అంటే గురి చూసి వదిలేయడమే. అది వెళ్ళి శత్రువుని అంతం చేసే వరకు నిద్రపోదు. నేడు చైనా సరిహద్దుల్లో మన బ్రహ్మోస్ క్షిపణులు మోహరించబడి ఉన్నాయి. ఆ హిమాలయాల పర్వతాల వెనుక దాక్కున్నా సరే బ్రహ్మోస్ వాళ్ళని వదిలిపెట్టదు. ఒకేసారి 300 కిలోల పేలుడు పదార్థాలతో శత్రువుల బేస్ క్యాంపులను శ్మశానాలుగా మార్చగల దమ్ము మన భారత సైన్యం సొంతం. ఒక్కసారి ఊహించుకుంటేనే అర్థమవుతుంది. అబ్దుల్ కలాం గారు దేశానికి ఎంతో పవర్ఫుల్ ఆయుధాన్ని ఇచ్చారు. దీన్ని నిలువరించే శక్తి ప్రపంచంలోనే లేదు. ఈ ఒక్క సీక్రెట్ టెక్నాలజీయే దీని పవర్. టార్గెట్ లాకింగ్ సిస్టమ్. ఒకప్పుడు మనల్ని తక్కువ చేసి చూసిన అగ్రరాజ్యాలు ఈరోజు అదే బ్రహ్మోస్ క్షిపణి కోసం క్యూ కడుతున్నాయి. అంటే అది అబ్దుల్ కలాం గారు మనకు ఇచ్చిన గొప్ప విజయం. ఫిలిప్పీన్స్ నుండి వియత్నాం వరకు ప్రతి దేశం భారత్ తయారు చేసిన ఈ బ్రహ్మాస్త్రం మాకు కావాలని అడుగుతున్నాయి. ఎందుకంటే బ్రహ్మోస్ అంటే కేవలం ఒక ఆయుధం కాదు. ఇది ఒక భయం. శత్రువులకి నిద్రలేని రాత్రులు మిగిల్చే ఒక మృత్యు గర్జన. చైనా లాంటి దేశాలు సముద్రంలో ఆధిపత్యం చలాయించాలని చూస్తే వాళ్ళ యుద్ధ నౌకలను క్షణాల్లో బూడిద చేయగల సత్తా మన బ్రహ్మోస్ సొంతం. ఇది గాలిలో ప్రయాణిస్తున్నప్పుడు వచ్చే ఆ ధ్వని భారతీయులకు గర్వకారణం అయితే శత్రువులకు అది చావు కబురు. అబ్దుల్ కలాం గారు కలలు కన్న ఆ శక్తివంతమైన భారత్ అంటే ఇదే. బ్రహ్మోస్ లాంటి ఆయుధాలు మన దగ్గర ఉన్నంత కాలం ఏ శత్రువు కూడా భారత్ వైపు కన్నెత్తి చూసే ధైర్యం చేయలేడు. ఈ అద్భుతమైన క్షిపణిని మనకు అందించిన అబ్దుల్ కలాం గారికి మనమిచ్చే నిజమైన నివాళి మన దేశాన్ని ప్రేమించడం, మన దేశాన్ని గౌరవించుకోవడం.